రాష్ట్రంలో శాసనసభ స్థానాల పెంపుపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తి, విభజన సమస్యల పరిష్కారం, తెలుగు రాష్ట్రాలకు దక్కాల్సిన నిధులు, హామీల అమలుపై కేంద్రంతో అనుసరించాల్సిన తీరుపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రైల్వే జోన్ సాధనకు సంబంధించి మరోసారి కేంద్రానికి నివేదించాలని నిర్ణయించనున్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తాజా రాజకీయాలపై కీలక చర్చ జరిగింది. మరో 10 ఏళ్ల పాటు ఏపీలో తెలుగుదేశం అధికారానికి ఎలాంటి ఢోకా లేని విధంగా అధినేత ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఎంపీలు వెల్లడించారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు భేటీ జరిగింది. విభజన సమస్యలు పరిష్కారంపై ప్రధానంగా చర్చించారు. పెండింగ్ లో ఉన్న షెడ్యూల్ 9, 10 అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించి కరవు, పంట నష్టం సాయాలను నిరంతర సంప్రదింపులతో ఇంకా మెరుగ్గా నిధులు సాధించుకోవడం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై ఎంపీలకు చంద్రబాబు సూచనలు చేశారు. రైల్వే బడ్జెట్ విషయానికి సంబంధించి ఉన్న మొత్తం బడ్జెట్ తో పోల్చితే రాష్ట్రానికి కేటాయింపులు పర్వాలేదనిపించినా విశాఖకు ప్రత్యేక జోన్ అంశంపై గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంపీలంతా అభినందనలు తెలిపారు. మొట్టమొదటి అంశం ఏంటంటే రైల్వేలో సుమారుగా ఇచ్చారు, కానీ మెయిన్గా రైల్వే జోన్ అనేది ఫైనలైజ్ చేయలేదు కాబట్టి దాని మీద ఫాలోఅప్ చేయాలని చెప్పి సప్లిమెంటరీలో ఒకవేళ అసలు బడ్జెట్లో పెట్టాలా అక్కర్లేదో తెలియదు, కానీ ఏదైనప్పటికీ అదొకటి స్ట్రాంగ్గా ఫాలో చేయాలని చెప్పి ఇంకొన్ని రైల్వే మేము అడిగిన మా ఎంపీలందరూ కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇంకోసారి కన్సాలిడేట్ చేసుకొని దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు సప్లిమెంటరీలో పెట్టించడానికి ప్రయత్నం చేయాలనేది ఒకటి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఫాలోఅప్ చేయడం ఎలా చేయాలి, అది వాళ్ళకి లీగల్గా ప్రాబ్లం వచ్చినప్పటికి కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా ఎటువంటి రకమైన ప్యాకేజ్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతూ ఉన్నది కాబట్టి పూర్తి చేయాలనేది డిస్కస్ చేసాం. మూడోది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సత్వరంగా సపోర్ట్ చేయాలని చెప్పి ఆల్రెడీ కొన్ని పెండింగ్ బిల్స్ అయి ఉన్నాయి, ఆ ఫాలోఅప్ చేయమని చెప్పి. నాలుగోది డీలిమిటేషన్ ప్రకారం మనకి 50 సీట్లు పెరగనున్నాయి. అది ఈ సెషన్లోనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెట్టి చేయడానికి ఒక లెటర్ ఒకటి అడిగారు. ఆ లెటర్ కూడా మండే మధ్యాహ్నం కల్లా పంపిస్తా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపైన సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు ఎంపీలు మీడియాకు వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికలకు బహిరంగ బ్యాలెట్ ఉంటుందనడం జగన్ అవివేకమని జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీలో రాజకీయాల గురించి ఇవాళ ముఖ్యమంత్రి గారు తన భావాలను చాలా స్పష్టంగా చెప్పాడు. తను చేయదలుచుకున్నది ఏంటో చెప్పాడు. పార్టీని పటిష్టం చేయాల, ఏ రకంగా చేయాలనేటువంటివి కూడా చాలా చెప్పాడు. కనీసం అంటే ఇంకొక 10 సంవత్సరాలు ఈ పార్టీకి ఎదురు లేకుండా, లైక్ ఒరిస్సా, లైక్ ఛత్తీస్గఢ్, ఈ పార్టీలన్నీ ఎట్లా అయితే బలంగా ఉన్నాయో ఆ రకంగా ఉండాలనేటువంటిది చెప్పాడు. ఓపెన్ బ్యాలెట్, రాజ్యసభలో ఓపెన్ బ్యాలెట్, ఏం మాట్లాడుతున్నారు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు ఎమ్మెల్యేల గురించి? అందరు వెధవనాయన్లు, తెలివిలేని నాయన్లు, బుద్ధి లేని నాయన్లు అని అనుకుంటున్నాడా? నో, దట్స్ రాంగ్. ఎప్పుడు కూడా సీక్రెట్ బ్యాలెట్, అది నేను 40 నుంచి 40 ఏళ్ళగా చూస్తున్నా, ఎప్పుడూ సీక్రెటే. రాబోయే రోజుల్లో కూడా ఇట్ విల్ బి ఎ సీక్రెట్. బడ్జెట్ సమావేశాల్లో జగన్ కు తన పార్టీ సభ్యుల నుంచే ప్రమాదం పొంచి ఉందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జోస్యం చెప్పారు. చాలా మంది నాయకులు తెలుగుదేశం వైపు, చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి వైపు చూస్తున్నారు. మనం కూడా ముందు చూస్తాం. వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే 66 మంది ఉండే పార్టీలో 34 మంది కన్నా చేరిపోతే లెజిస్లేచర్ లీడర్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో లెజిస్లేచర్ లీడర్గా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు కాబట్టి ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆ లెజిస్లేటర్ లీడర్నే మనం తీసేస్తే మనకి చెడ్డ పేరు రాదు, అసెంబ్లీ బాగా జరుగుతుంది. అసెంబ్లీలో ఇద్దరికి అనుభవం లేక ఏదంటే అది ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలందరూ డిస్కస్ చేసుకోవడం, వాళ్ళు చెప్తే కూడా అసెంబ్లీలో పట్టించుకోకుండా చేయడం, కాబట్టి ఇది ఇంత దూరం తెచ్చుకున్నారు. కాబట్టి చాలామంది టచ్లో ఉన్నారు. చాలామంది వాళ్ళ నాయకులు, వాళ్ళు ఎవరైతే కాన్స్టిట్యూన్సీలో ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారో వాళ్ళందరితో సంప్రదిస్తున్నారు. మనం అసెంబ్లీ ఇంకా జరగబోతుంది, 5వ తారీఖు ఉంది. అసెంబ్లీ దిగేటప్పుడు కూడా ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు అని కూడా మనం చూడబోతున్నాం.
ఇటీవల పార్లమెంటు లాబీలో సోనియాను కలిశానన్న జేసీ దివాకర్ రెడ్డి విభజనతో ఏపీకి అన్యాయం చేశానన్న భావన ఆమెలో ఏ కోసానా లేదన్నారు. రాహుల్లో మాత్రం కాస్త బాధ కనిపించిందని చెప్పారు.